నమస్తే. ఏదైతే నిన్న కూకట్పల్లిలో జరిగినటువంటి కళ్ళు ఇష్యూ, కల్తీ కళ్ళు తాగడం వల్ల దాదాపు చాలా మంది ఏదైతే 5 కాంపౌండ్లలో దాదాపు 200-300 మందికి పైగా కూడా కళ్ళు రోజు డైలీ కూలీలు కావచ్చు, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు డైలీ 500 నుంచి 800 సంపాదించే వాళ్ళు చాలా మంది తాగుతూ ఉంటారు. ఎక్కువ కూడా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు మాత్రమే అక్కడ కళ్ళు తాగే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి నిజంగా ఒకప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూ జరిగింది, మతి స్థిమితం కోల్పోయారు. ఎవరు కూడా అసలు జ్ఞానంతో లేక చాలా మంది కూడా ఎక్కడక్కడ పడిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా కొన్ని రోజులు ఒక 2-3 డేస్ దానికి సంబంధించినటువంటి కళ్ళు డిపోలను క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ఉంది. దీనికి సంబంధించి ఆ కంటిన్యూ అవుతున్న పరిస్థితిలో మళ్ళీ ఆ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి 3 రోజులు సీజ్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు. దీని తర్వాత ఇక్కడ మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూలో దాదాపు 200 పైగా ఏదైతే కూకట్పల్లి ఆ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే చాలా మంది కూడా అక్కడ కళ్ళుదైన పరిస్థితి. ఇక్కడ ఇప్పటికైతే 27 మందికి పైగా కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. 27 మందికి పైగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో కొందరిని నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, కొందరికి యశోదలో కావచ్చు, అట్లా దగ్గర అటు కూకట్పల్లి హాస్పిటల్ ఇట్లా దగ్గర ఉన్న స్థానిక హాస్పిటల్ అన్ని హాస్పిటల్కి కూడా చేర్చడం జరిగింది. 27 మందికి పైగా క్రిటికల్ ఉంటే అందులో 6 పైగా కూడా చనిపోయిన పరిస్థితి. ఇంకా చాలా మంది కూడా క్రిటికల్గా ఉన్నారు. కొందరికి ఇష్టానురీతిగా జబ్బులు, ఇటు కిడ్నీకి సంబంధించిన వాపులు కావచ్చు, ఇష్టానురీతిగా కొందరికి గుండె సమస్యలు కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలతో బాధపడుతూ చనిపోతూ ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికైతే చాలా మంది క్రిటికల్గా ఉన్నారు. మరి నిజంగా ఇక్కడ సంబంధించిన చాలా మంది స్థానికులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మరి నిజంగా స్థానికులు ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది అయితే స్థానికులు వచ్చిన పరిస్థితి. స్థానికులు కావచ్చు, చనిపోయిన కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్న పరిస్థితి. నిజంగా గవర్నమెంట్ ఇట్లాంటి విషయంలో, ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిసారి చెప్తూ వస్తుంది డ్రగ్స్ విషయంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాం, యువతను అందరినీ కాపాడుకుంటాం, పేదల మధ్యతరగతుల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఈ కళ్ళు డిపోల విషయంలో ఎట్లాంటి విషయం తీసుకునే అవకాశం ఉంది, అసలు నిజంగా ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది? ఎందుకంటే ఇప్పటికే 6 మందికి పైగా చనిపోయారు, ఇంకా 27 మందికి పైగా కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇతరత్ర సమస్యలతో చాలా మంది చనిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడికి బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు సిపిఐ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా వచ్చి అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. లోపల ట్రీట్మెంట్ అందుతుందా లేదా అని చెప్పేసి కొందరు స్థానికులు చెప్తున్న విషయం అంటే లోపల బెడ్స్ కూడా సరిగా ఉండట్లేదు, కళ్ళు తాగి పడిపోయాడని చెప్పేసి అతనే మంచిగా అవుతాలే అని చెప్పేసి ఇట్లా ఇష్టానికి కూడా కొందరు సిబ్బంది మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి. నిజంగా అసలు ఎటువంటి ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది, లోపల ఇక్కడ స్థానికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మరి నిజంగా డ్రగ్స్ విషయంలో క్లోజ్ చేశారా లేదా, ఏదైతే 5 డిపోలు ఉన్నాయి వాటిని క్లోజ్ చేశారా, క్లోజ్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు మొన్నట్లాగా సీజ్ చేసి మళ్ళీ నడిపించే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు దాదాపు 22 మందికి పైగా హాస్పిటల్లో చేరారు, 6 ప్రాణాలు కూడా వదిలిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి, నిజంగా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళైతే చాలా సీరియస్గానే ఉన్నారండి. వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు అనుకోండి ఇప్పుడు ఇచ్చాను. అయితే ఇదేమో కెమికల్ లిక్విడ్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేసింది. అది డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ అడ్డాలు ఏర్పాటు చేసి అక్కడ తాగి ఉండడం వల్ల వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళని ఆదుకోవాలని నా అభిప్రాయం. అంటే ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్తుంది డ్రగ్స్ విషయంలో కావచ్చు, యువతని కొంచెం ఆదర్శప్రాయం చేయాలి, లేకుండా చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. ఎందుకు ఇంకా ఇట్లాంటి కంటిన్యూ అవుతున్నాయి? ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నాను కదండి, ఈ లాభాల కోసం ఆ బడా నాయకులు చేసేటి అవన్నీ. ఇది 100% ఏంటంటే మీరు ఏ ఏరియాలో తీసుకోండి, ఏ డిస్టిక్లో తీసుకోండి, రాజకీయ పరంగా అది చేసుకొని దాన్ని సొమ్ము చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఇది ఆపాలి. వాళ్ళు ఎవరైతే సిక్ అయి ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని నా అభిప్రాయం. చివరికి ఏం చెప్తారంటే ఫ్యామిలీ మెంబర్ చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొందరు హస్బెండ్లు చనిపోయి అడ్డ పైన కూలీ చేసుకునే వాళ్ళు చాలా మంది, హస్బెండ్ చనిపోయి కూడా పిల్లలు కూడా రోడ్డు పాలనే పరిస్థితి. అంటే ఎట్లా చూడొచ్చు? నిజంగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు, చెప్తున్నాను కదా, చిన్న వయసులో అందరూ భర్తలను కోల్పోతున్నారు. ఈ కల్తీలు తాగి డిసీజెస్ ఎక్కువ వచ్చేసి హాస్పిటల్ పాలవుతున్నారు. వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దృష్టి పెట్టాలి. అయినా కూడా ఇంతకుముందు ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు అందరూ మతస్థిమతం కోల్పోయి ప్రవర్తించారంట, కానీ అయినా కూడా ఎందుకు మళ్ళీ బంద్ చేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది? అంటే ఎవరున్నట్టు వీళ్ళకి నిజంగా ఎవరున్నట్టు కాదండి, ఇక ఈ కాంట్రాక్టర్సే ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టర్సే జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని కొంచెం అరికట్టాలి. కళ్ళు ఇప్పుడు పల్లెటూళ్ళలో అయితేనేమో అది తాగుతారు కాబట్టి దానికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఆ పల్లెటూళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కెమికల్స్ కలిపి అది 2-3 రోజులు, వారం రోజులు ఉండేసరికి వాళ్ళకు పాయిజన్ అవుతుంది. అది గ్రహించక వీళ్ళు పోయి తాగి ఆరోగ్యం చేసుకొని చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సీరియస్గా ఉన్నారో తప్పకుండా అలా ఇంకెవరు కాకుండా ఉండాలంటే దీన్ని అరికట్టాలి. ఇదంతా ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఇట్లాంటి కళ్ళడ్డాలను కొంచెం అరికట్టాలి. అరికట్టి ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. అయితే చనిపోయారు,
ఈ ట్రీట్మెంట్ ఎవరైతే జరుగుతారో వాళ్ళైనా కనీసం ప్రాణాలతో వస్తారేమని కోరుకుంటున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కల్తీ కళ్ళు జరగకుండా చూసుకోవాలి గవర్నమెంట్ అనేది, అది చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఈ కల్తీ కళ్ళు చేసిన దాని మీద ఒక ఏరియా నుంచి ఒక 30 మంది వరకు అడ్మిట్ అయ్యారు. ఈ ఏరియాలో ఏదైతే కళ్ళు కంపౌండ్ వల్ల జరిగిందో వాళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడైతే నిన్న నుంచి అయితే క్లోజ్ చేశారు, మా కాలనీలోనే ఉంది. మరి నిన్న నుంచి అయితే క్లోజ్ చేశారు. ఇకపై కూడా దాన్ని ఓపెన్ చేయకుండా కూడా చూసుకుంటారు. అంటే ఇంతకుముందు ఒకప్పుడు ఇట్లాంటి ఇష్యూ జరిగిందని చెప్తా ఉన్నారు, అప్పుడు మతి స్థిమితం కోల్పోయారు అని చెప్పి మళ్ళీ అదే కంటిన్యూ అయింది అని చెప్తా ఉన్నారు. అవే డిపోలు ప్రాణాలు పోయే ఇష్యూ అయితే జరగలేదు. సో ఇంతకుముందు జరిగింది, మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకా ముందు కూడా జరిగితే జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు జరిగింది, ప్రాణాలు పోలేవు. ఇప్పుడు ప్రాణాలే పోయినాయి కాబట్టి దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. అంటే ప్రాణాలు పోయినా కూడా కొందరు మీకు ఏం అవసరం, మీ ఇంటోళ్ళు చనిపోయారు అని చెప్పేసి కొన్ని మాట్లాడుతున్నారు, కళ్ళు డిపోవాలని చెప్పి కొంచెం మీ స్థానికులు కూడా చెప్తున్నారు కూకట్పల్లిలో. నిజంగా అట్లా మాట్లాడుతూ ఉన్నారన్న? వాళ్ళు ఎలా మాట్లాడారు మరి, ఇంతకుముందు ఏం జరిగింది అయితే మాకు కూడా తెలియదు. ఇప్పుడైతే చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నలో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, కానీ బయటకు వచ్చేదాకా గ్యారంటీ లేదు ఎవరి మీద. ఇప్పటికే 6 చనిపోయారు. ఇప్పుడు మా వాళ్ళు అయితే 2 ఉన్నారండి. ఇంకా మిగతా వాళ్ళు మా పక్కన వాళ్ళు ఒక 15-20 మంది వరకు ఉన్నారు. మా కాలనీ నుంచి 35 మెంబర్స్ హాస్పిటల్కి అయితే అడ్మిట్ అయ్యారు. సీరియస్ గానే ఉంది. మా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అడ్మిట్ అయ్యారు. గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని సహకారాలు అందుతున్నాయి. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 10 వరకు చూస్తాం. కానీ మేము చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ కోసం కూడా గవర్నమెంట్ ఏదైనా చేయాలని మేము కోరుతున్నాం. ఇంతమంది ఇంకా సీరియస్ గా ఉన్నారా, అందరు బాగానే ఉన్నారా? అసలు ఏంది కొద్దిగా సీరియస్ గానే ఉన్నారు. కిటికీల పొజిషన్లో అంటున్నారు. అయినా కానీ సదుపాయం టైంకి అందుతున్నాయి, మీరేం టెన్షన్ పడద్దని చెప్తున్నారు. చాలు మాది మా వాళ్ళకి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఏదైతే నిన్న మొన్న 2 days బ్యాక్ తాగిన వాళ్ళందరికీ ఇట్లా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. చాలా మంది కూడా ఎక్కువగా అడ్డపైన కూలి వెళ్ళేవారు, డైలీ కూలి చేసుకునే వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చనిపోతే ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, భార్యల పరిస్థితి. వాళ్ళ గురించి గుర్తించమని గవర్నమెంట్ మేము కోరేది వాళ్ళ గురించి. అందరూ మధ్య తరగతి వాళ్ళు కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు అందరూ కూడాను ఏ రోజుకు ఆ రోజు పొట్ట కూలి వెళ్ళేవాళ్ళు. ఏంటి వాళ్ళకి ఆధారం, జీవనాధారం లేనిది వాళ్ళకి వేరే అవకాశాలు లేవు. ఏంటి గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేము అన్ని సహకారాలు వాళ్ళకి అందించమని కూడా మేము కోరుకుంటాం. ఎంతమంది ఉన్నారు నిమ్స్లో? ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు సంబంధించిన స్థానికులకు? సంబంధించిన వరకు 2 ఉన్నారు. ఇప్పుడు బయట మా ఈ చుట్టుపక్కల ఏరియా హైదర్ నగర్ నుంచి కానీ ఈ హెచ్ఎన్ పిల్స్ కానీ మొత్తం దగ్గర 20 మంది దాకా మొత్తం వచ్చారని అంటున్నారు. అందరూ మనకు తెలియదు. అది వేరే హాస్పిటల్ ఏమీ లేదు. మాకు మేము డైరెక్ట్ నిమ్స్కి తీసుకొచ్చాం. ఇప్పుడు మా పాపలో బాగుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చారు బయటికి. వాళ్ళు సరే వాళ్ళు జొన్న రొట్టెలు అమ్ముతారండి. వాళ్ళు జొన్న రొట్టె అమ్ముతారు. అక్కడ స్థానికంగా జొన్న రొట్టె అమ్ముతారు. గిరిజనులు కొంచెం చాలా మంది వరకు ఉన్నారు అక్కడ. చాలా వరకు కూలి పని చేసుకునే వాళ్ళే. చాలా వరకు ఈరోజు పొట్ట కూలి కోసం పని చేసుకునే వాళ్ళు. ఇటు వాళ్ళందరూ కూడా కొద్దిగా గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అలా చెప్పండి. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఇష్యూ జరిగిందని చెప్తా ఉన్నారు. అప్పుడు కూడా క్లోజ్ చేశారు, 3 days కూడా బంద్ చేసి మళ్ళీ కంటిన్యూ చేశారని చెప్పి. ఇది ఏంటంటే దీని గురించి కూడా గవర్నమెంట్ బాగా చర్య తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు కుక్కడిపల్లి పని చేసుకునేటోళ్ళు, గిరిజన వాళ్ళు సంథింగ్ దాంట్లో రొట్టెలు చేసేటోళ్ళు కూడా సంథింగ్ ఉంటారు. బంజారా తరపు నుంచి వాళ్ళు కూడా కొంచెం న్యాయం కూడా చేయాలి. ఏంటంటే వాళ్ళు క్లోజ్ చేసేది కూడా ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే ఇప్పుడు చాలా మందికి అంటే ఇప్పుడు సంథింగ్ దాంట్లో 20 members ఇది అయిపోయిండ్రు. మేము కూడా నిన్న చాలా న్యూస్ చూసాము. అంటే మా ఫ్రెండ్ అట్లా చెప్పిండు, ఇట్లా కుక్కడిపల్లి ఇట్లా జరిగింది. మా దోస్తు హాస్టల్లో ఉన్నారు, ఆయన కూడా చెప్తుండు ఇలా జరిగిందిరా, మన ఎస్టీ పర్సన్ వాళ్ళు గిరిజన వాళ్ళు కూడా ఉన్నారు అలా జరిగి. వాళ్ళకి తాగిన మత్తులో ఏం కలిపిండ్రో మనకి తెలియదు. వాళ్ళు నిజం అది కరెక్టో ఏంటో మనకి దాని గురించి అంత ప్రయోజనం చూడలేము కదా దగ్గర నుండి. ఆ తర్వాత అడ్మిట్ అయిన తర్వాత మాకు చెప్పారు ఇలా జరిగిందిరా, ఇట్లా మన సంథింగ్ అని. దాన్ని కూడా మనం గవర్నమెంట్ కూడా ఇది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూలీ పని చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా గవర్నమెంట్ కొంచెం చూసుకోవాలి. ప్లస్ వాళ్ళకి అమ్మేటోళ్ళు కూడా కొంచెం చెకింగ్ చేసుకొని క్లోజ్ అయ్యింది. అప్పుడు క్లోజ్ ఉండేనా, కానీ మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసిన రోజు తెలియదు. బట్ కానీ చాలామంది దాన్ని తాగి కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఎఫెక్ట్ పడి ఈ వాళ్ళు చాలా ఇది అయిపోతుంది. వాళ్ళు ఇంకో ఏం చేస్తుంటారంటే వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మత్తుమయంలో ఏదేదో మాట్లాడేస్తుండ్రు. దాని విషయంలో నుంచి ఇది అయిపోతుంది అంతే. దాన్ని ఏం చెప్తారన్న గవర్నమెంట్ చాలాసార్లు ఏం చెప్తారంటే డ్రగ్స్ వాడకుండా చూసుకున్నామని చెప్పి చెప్తా ఉంది. మీరు ఏం చెప్తారు? బాగుంటుంది అని అది వాడకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి అన్ని క్లోజ్ చేసేయాలి. దానివల్ల మత్తుమాయలో పడి ఆగమాగం యూత్ కూడా కొంచెం దానికి కూడా ఎఫెక్ట్ అయిపోతుండ్రు. ప్లస్ ఈ గంజాయి వల్ల దానికి ఈ కళ్ళు లాంటి గంజాయి లాంటి మందులు అవి అన్నీ బ్యాన్ చేసి
ఇవి పడేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ మీద ఎంతో ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది అన్న. ఈ మెయిన్ 100% అంటే ఇవి అయితే క్లోజ్ చేయాలన్న. దీని గురించి నేను కోరుకుంటున్నాను అంతే. నేను కూడా ఒక యూత్ని ఏంటంటే నేను చుట్టుపక్కల చూసేది ప్రయత్నం నా కళ్ళ ముందు కూడా చూస్తున్నా చాలామంది ఇట్లా. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే బానిస అయిపోతుంది ఈ గంజాయి వల్ల కూడా. ఏంటంటే నైట్ పూట ఏం చేస్తున్నట్టు ఆ మత్తులో ఏ ఆడపిల్లని రోడ్డు మీద ఒంటరికి ఆడపిల్లని పంపినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఆ విషయంలో కూడా మాకు నేను చూసిన ఘటనల్లో జరిగింది సంఘటన. కొన్ని ప్రాంతాల్లో ఈసీఎల్లో, కుషాయిగూడలో అండ్ సికింద్రాబాద్లో నేను చూసినా కూడా. నేను అప్పుడు ఆఫీస్ నుంచి పోయి వచ్చేటప్పుడు ఇలాంటి చాలా ఘటన అయితే జరిగింది. ఇవి అయితే ముందుగా గవర్నమెంట్ అయితే దీనికి బ్యాన్ చేయాలి. ప్లస్ చాలా ఈ మధ్యలో అయితే చాలా ఇదే జరుగుతుంది దాని విషయంలో. దానివల్ల ఇంకా మళ్ళీ ఈ స్మోకింగ్ సంబంధించింది దాంట్లో అది కూడా బ్యాన్ చేసేది ఇది చేయాలి. దాని గురించి నేను ఖండిస్తున్నాను. దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మ చెప్పండి, మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? లోపల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎంతమంది 6 చనిపోయారు, ఇంకేమైనా పరిస్థితి విషమంగా ఉంది? ఇంకా 20 మంది పరిస్థితి విషమంగా ఉందనేది మాకు సమాచారం వచ్చింది. అందుకనే మేము ఇక్కడ వాతావరణం చూడాలని మేము సిపిఎం పార్టీ తరపు నుండి జాన్ వెస్లీ గారు కూడా ఇప్పుడు వస్తున్నారు, దారిలో ఉన్నారు. కల్తీ కళ్ళు అంటే ఈ మహానగరంలో ఎంతోమంది తెల్లారితే భవన నిర్మాణ కార్మికులుగా కాయ కష్టం చేసుకుని ఎంతోమంది లేబర్లో కష్టం చేసుకుని ఆ కష్టాన్ని అలసట తీర్చుకునే దానికోసం కళ్ళు తాగుతారు. అందులో ఇంత విపరీతమైన మందు కలపడం అనేది ఇది చాలా అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమే. ఇది ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తారు కదా, చెక్కింగ్ చేయాలి కదా ఆ ప్రోడక్ట్ ఎలా తయారయ్యింది ఏంటనేది. ఆ చెక్కింగ్ లేకుండా వాళ్ళు వదిలేశారు అంటే ఇది ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీసేదానికి పూనుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. ఆ కుటుంబాలని ఆదుకోవాలి ప్రభుత్వం. ఇలాంటి కల్తీ పట్టించుకోలేని ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ని సస్పెండ్ చేయాలి. ఇలాంటి జరగకుండా ప్రభుత్వం బండు వైఖరి దున్నపోతు మీద వర్షం పడే వ్యవహారంగా ఉండకూడదని చెప్పేసి మేము డిపోలో ఏదైతే 5 డిపోలు ఉన్నాయో అదే డిపోలో కూడా ఇంతకుముందు ఇదే ఇబ్బంది జరిగింది. ఆల్రెడీ డిపోలు క్లోజ్ అయిపోయి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇలా ఏమైనా జరిగిందో అలాగే నడుపుతున్నట్టుగానే మాకు కూడా తెలిసింది. కానీ నిజంగా ఇవన్నీ పెద్ద పెద్ద పొలిటికల్ అండతోటి ఒక మాఫియా లాగా ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ వెనకాల ఇలాంటి మాఫియా గ్యాంగులు ఉంటేనే వాళ్ళు ఇంత ధైర్యంగా ప్రజల ప్రాణాలతోటి ఆటలాడుకుంటారు. మాఫియా లేకుండా ఎవరికి ఇంత ధైర్యం ఎలా ఉంటుంది? కల్తీ చేయాలంటే ఎంత భయం. మనం ఇంట్లో కాసుకున్న టీలోనూ ఒక ఈగ పడితేనే చిచ్చిచని మనం బయట పడేస్తామే. అలాంటిది తాగి అలాగ ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఆ కుటుంబాలు ఏమైపోతాయి? ఆ పిల్లల చదువులు ఇవన్నీ చాలా చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాము. అలాగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఇలాంటి కల్తీ కళ్ళుకి పూనుకున్న నిద్రపోతున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళను ఉద్యోగాల్లో నుండి తీసేయాలి. బాధ్యత రాహిత్యంగా ఉండే వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోకపోతే ముందు మేము మొత్తం గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా దోపగుంటలో సారా ఉద్యమం ఎలాగైతే అప్పుడు ప్రారంభమైందో అలాగే ఈ కళ్ళు కాంపౌండ్ల మీద బాధ్యత లేని ప్రభుత్వాన్ని కూడా మేము ఎండగట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎట్లా చూస్తారు నిజంగా కల్తీ కళ్ళు ప్రభుత్వం ప్రజాపాలనలో డ్రగ్స్ సంబంధించిన నిషేధించి ఖచ్చితంగా యువతను ఆదర్శప్రాయంగా తీర్చిద్దామని చెప్పిన దీన్ని నిజంగా కూలీ పని చేసుకునే వాళ్ళు అడ్డమే పని చేసుకుని ఇట్లాంటి కళ్ళు దాయి చనిపోయిన పరిస్థితి, అలా పిల్లలు కావచ్చు, అలా భార్య పరిస్థితి ఏంటి? మరి నిజంగా ఏం చెప్పాలనుకుంటే ఎంతమంది క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కుక్కటిపల్లి ప్రాంతంలో మొన్న సోమవారం నుంచి జరుగుతూ ఉన్నది ఇది. కానీ అక్కడ మాకు తెలిసింది ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ మేము అక్కడ పోయి సందర్శించి అక్కడ స్థానిక ప్రజలను కూడా అడగడం జరిగింది. శుక్రవారం, శనివారం, ఆదివారం తాగిన 4 రోజుల నుంచి తాగుతున్న వాళ్ళకి వాంతులు, విరోచనాలు, మోషన్స్ అయ్యి చాలామంది బ్రెయిన్ డెడ్ అయ్యి కూడా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. సోమవారం బయటకు వచ్చిన తర్వాత 3 చనిపోయారంటే దహన సంస్కారం కూడా చేశారు. తర్వాత అయ్యో మా వాళ్ళు కూడా అలానే కళ్ళు తాగి ఇట్లా చరణంలో చనిపోయారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది చాలా దుర్మార్గంగా ఉన్నది. రోజుకు 250 నుంచి 350 మంది దాకా అక్కడ కళ్ళు కంపంలో తాగుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆచూకు తెలిసింది 70 మంది వరకే తెలిసింది. మిగతా వాళ్ళ ఆచూకి తెలియట్లేదు. దాని మీద స్పీడ్ అప్ చేయాలి. అక్కడ ఎవరెవరు తాగిరు ఏందనేది తెలుసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా మంది వైద్యం తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏందనేది కూడా తీసుకోవాలి. అక్కడ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కళ్ళు తాగుతున్నారంటే
వాళ్ళు 100% చాలా నిరుపేద కుటుంబాల నుంచి వెళ్ళి కాయ కష్టం చేసుకునే వాళ్ళు, ఎక్కడో మైగ్రేట్ వర్కర్స్, ముఖ్యంగా మహబూబ్ నగర్, వనపర్తి, నగర్ కర్నూలు, వరంగల్ ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చి వలస కార్మికులుగా ఉండి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మేస్త్రి పని చేసుకుంటా, పెయింటింగ్ పనులు చేసుకుంటా, కూలి పనులు చేసుకుంటా బతికేటోళ్ళు. వీళ్ళు ఏంటంటే మందు తాగలేక, మందు తాగితే డబ్బులు ఎక్కువైపోతాయి అని చెప్పేసి కళ్ళు కంపౌండ్లలో కళ్ళు తాగే వాళ్ళు. వీళ్ళంతకి పోయి లక్షలు పెట్టుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మంచి వైద్యం అందించాలి, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వాలి. ఇప్పటివరకు ఆ భరోసా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడొద్దు. ప్రజాపాలన అంటే ఇది కాదు. ఎందుకంటే 600 మంది 700 మంది దాకా తాగి ఉన్నారు. వాళ్ళని గుర్తించాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే లోపల ఎంతమంది ఉన్నారు అన్న? ఎంతమంది ఉన్నారు? ఇప్పటికైతే 6 మంది చనిపోయారు. ఎంతమంది క్రిటికల్గా ఉన్నారు? ఇంకెవరైనా బతికి బయటపడే అవకాశం ఉందా? నిజంగా అందరి పరిస్థితి అంతే అంటారా? ఇప్పటివరకు నిమ్స్ హాస్పిటల్ 27 మంది ఉన్నారని చెప్పేసి మాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. గాంధీ హాస్పిటల్లో ఒక 10 మంది దాకా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కుకట్పల్లి ఉన్న ఒలిస్టిక్ హాస్పిటల్లో కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. రామ్దేవ్ హాస్పిటల్కి వస్తుంటే రామ్దేవ్ వాళ్ళు ఇక్కడికి చేస్తున్నారంట. ఇక్కడ దుర్మార్గ విషయం ఏంటంటే నిమ్స్ హాస్పిటల్కి వస్తే నిమ్స్ హాస్పిటల్లో మాకు బెడ్స్ లేవని చెప్పేసి అంటున్నారు. నిమ్స్ ఇక్కడ బెడ్స్ లేవంటే మరి పరిస్థితి ఏంది? ఏమైపోవాలి? ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? రోడ్డు మీద పడిపోవాలా? అటు ఇటు తిప్పే వరకు వాళ్ళ మధ్యలో చనిపోతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రత్యామ్నాయం చూడాలి. దీంట్లో ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఎమర్జెన్సీ వార్డుని వెంటనే ప్రత్యామ్నాయం చూసుకుంటూ సరైన వైద్యం అందించాలి, మంచి వైద్యం అందించాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం. ఏదైతే నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దాదాపు ఏదైతే 5 కళ్ళు కంపెనీలు ఉన్నాయో అక్కడ ఒక దాదాపు రోజుకు 200-300 మంది కళ్ళు తాగుతూ ఉంటారు. నిజంగా ఎప్పుడు ఇట్లాంటి జరగలేదు. ఒకప్పుడు ఇలా జరిగిన తర్వాత కూడా 2-3 రోజులు సీజ్ చేసే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ నిజంగా దీనికి సంబంధించి కూడా అన్ని ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడ ఉన్న నాయకులే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తారు. మళ్ళీ కంటిన్యూ చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఆ డ్రగ్స్ విషయంలో అసలు దానికి సంబంధించి ఎక్కడ కూడా పరీక్షలు చేయకుండా ఇష్టారీతిగా అక్కడ కళ్ళు విచ్చలవిడిగా అమ్మడంతో అక్కడ ఉన్నటువంటి చాలా మంది కుకట్పల్లి ఉన్న స్థానికులు చాలా మంది ఇప్పటికైతే నిమ్స్లో 27 మందికి పైగా వచ్చారు. కొందరు కుకట్పల్లి హాస్పిటల్లో చేరారు. ఇట్లా రకరకాల ఏదైతే ప్రిమిసెస్లో ఉన్న హాస్పిటల్లో కూడా చాలా మంది కూడా చేరిన పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడతారు. ఇప్పటికీ 27 మంది ఉన్నారు. అందులో చాలా మంది క్రిటికల్గా ఉన్నారు. ఇప్పటికీ 6 చనిపోయిన పరిస్థితి. 6 చనిపోయి ఇంకా క్రిటికల్గా ఉన్నారు. ఇంకొందరు కూడా ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు ఫ్యామిలీ మెంబర్స్ సురక్షితంగా ఉన్నారు. కొద్దిగా కళ్ళు తాగడం వల్ల కొందరు సురక్షితంగా ఉన్నారని చెప్పేసి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆవేదన చెందుతారు. మరి చూడాలి నిజంగా ఎంతమంది మృతి శాతం పెరిగే అవకాశం ఉందా? లోపల అసలు ఏం జరుగుతుంది? ట్రీట్మెంట్ జరుగుతుంది? కొందరు ఫ్యామిలీ మెంబర్స్ బెడ్స్ లేవు నిమ్స్లో అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. నిజంగా బెడ్స్ లేకుండా ప్రభుత్వం నిజంగా దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా డ్రగ్స్ విషయంలో అలర్ట్నెట్ తీసుకోవడానికి, యువతను కాపాడుకోవడానికి, యువతను ఆదర్శప్రాయంగా వాళ్ళ భవిష్యత్తును కాపాడడం కోసం ఆ ప్రజాపాలనలో తెస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ నిజంగా డ్రగ్స్ విషయంలో ఎందుకు ఇంత సీరియస్గా ఉండలేకపోతుందని చెప్పేసి కూడా అటు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆవేదనతో కొంచెం భావోద్వేగంతో మాట్లాడుతున్న పరిస్థితి. చూడాలి మరి నిజంగా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్రిటికల్గా ఉన్నారు, ఇంకా ఎంత మృతి శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుసుకోవాలి.